వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. అలాగే లైక్ చేయండి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు. మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి. కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ఇది ఇంకో కొత్త కథ, డాన్ బావతో లవ్ పార్ట్ 1. 15 సంవత్సరాల పాప ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని, నువ్వు నా కోసం చాక్లెట్ తెస్తానని తేలేదు డాడీ అని అంటూ ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ ఉంది తను. అప్పుడే ఉన్నట్టుండి ఒక 20 ఇయర్స్ అబ్బాయి, ఆ అబ్బాయి ముందరికి వచ్చి చాచిపెట్టి చంపపై ఒక్కటి పీకాడు. నోరు మూసుకొని పోయి అన్నం తినిపో అని ఆ అమ్మాయి ఆ అబ్బాయి వైపు గుర్రుగా చూసి నోట్లోనే బూతులు తిట్టుకుంటూ, సచ్చినోడు, మా డాడీ దగ్గర ఏడుస్తుంటే వీడికేంటంట మంట అని అంటూ చంపపై చెయ్యి వేసుకొని కోపం తట్టుకోలేక ఆ అబ్బాయి వైపు కొట్టేలా కొరకొర చూస్తూ ఉంది ఆ అమ్మాయి. తను అలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటే ఆ అబ్బాయి మళ్ళీ కోపంగా ఇంకో చెంపపై మళ్ళీ కొట్టాడు. అంతే, టక్కున ఉలిక్కిపడి లేచింది మన పాప మౌర్య. ఒక్క క్షణం శ్వాస భారంగా తీసుకుంటూ, అసలు రోజు ఏదో నా మొగుడు కల్లోకి వచ్చినట్టు వీడొస్తున్నాడు, రాక్షసుడు, మాన్స్టర్, చెత్త విధవ, కనికని అత్త వీణ్ణి ఎలా కందో అని అనుకుంటూ తిడుతూ ఆమె రూమ్లోనే అతడి ఫోటోని ఒకచోట స్టిక్ చేసి పెట్టింది. దానిపై ఆమె కసిపోయేలా రోజు దాన్ని కొడుతూ ఆ ఫోటోపై కసి తీర్చుకుంటూ ఉంటుంది మన మౌర్య పాప. దాదాపు తన ఓపిక అయిపోయేంత వరకు ఆ ఫోటోను కొట్టి అప్పుడు వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి తర్వాత ఎప్పటికో రూమ్లో నుంచి బయటికి వచ్చి అక్కడ తన తన సవతి తల్లి చేసిన టిఫిన్ తిని ఆవిడ పిలుస్తున్నా పలక్కుండా బయటికి బలాదురు తిరగడానికి వెళ్ళిపోతుంది మౌర్య. తను బయటికి రాగానే తన తోకలోని ఫ్రెండ్స్ కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ, సారీ లేట్ చేశానా అని అనుకుంటూ ఫ్రెండ్స్ ముగ్గురి వైపు చూసి వాళ్ళ స్కూటీలో ఎక్కేసి ముగ్గురు బయలుదేరారు. తనకు 19 సంవత్సరాలు. తన పేరు మౌర్య. ఇంకా తన ముగ్గురు ఫ్రెండ్స్ రేణుక, గీతిక, ఉష. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. తన చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో తన పిన్ని అయిన యశోదను పెళ్లి చేసుకున్నాడు తన నాన్న. తన నాన్న పురుషోత్తం. మౌర్య చిన్నప్పటి నుంచి చాలా పెంకిపిల్ల. తనకు సిబ్లింగ్స్ ఎవరూ లేరు. తను ఏది చెప్తే అదే ఈవినింగ్ కల్లా తన కళ్ళ ముందు ఉండేది. అంత గారాబం చేసి పెంచారు తనని. అలా చిన్నప్పటి నుంచే మౌర్యను ఎందుకో తన సవతి తల్లి అంటే మౌర్యకు అస్సలు నచ్చేది కాదు. ఆవిడతో ఎక్కువగా మాట్లాడుతాను. ఆవిడ ఎంత ప్రేమ చూపించినా, నువ్వు నా తల్లివి కాదు, నటించడం ఆపేసే మంచిది అంటూ ఆవిడను ఎప్పుడూ మౌర్య ఏదో ఒక రకంగా తిడుతూనే ఉండేది. కానీ యశోద గారు తనకు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క పని తానే చేసి పెట్టడం ఆవిడకి ఇష్టం. తనను బిడ్డల అక్కున చేర్చుకునేది. కానీ మౌర్య ఆవిడను లెక్క చేసేది కాదు ఎప్పుడు. ఇది ఇలా ఉండగా తన ఫ్రెండ్స్లోని గీతిగా మాట్లాడుతూ తన వెనుక ఉన్న స్కూటీలో కూర్చుని ఉన్న మౌర్య వైపు చూస్తూ, ఏంటే మీ నాన్నను అడిగావా? మనం సిటీకి వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్నాం కదా, అడిగి చెప్తానన్నావు, ఏమైంది అని అడిగేసరికి మౌర్య నిప్పులు కక్కుతున్న కళ్ళతో, ఏం చేయమంటావే నాన్న, నేను సిటీకి వెళ్ళడానికైతే ఒప్పుకున్నారు అని ఒక్క నిమిషం చెప్పడం ఆపేసరికి గీతిక పైకాపి, ఓ నిజమా, మరి ఇంకేంటి అంత డల్ అయ్యావు అని అడుగుతూ ఉండగా వాళ్ళ వెనుక వస్తున్న రేణుక, ఉషా కూడా వాళ్ళు స్కూటీ పక్కనే ఆపి, ఏమైంది, ఎందుకు ఇక్కడ ఆపారు అని అడిగేసరికి గీతిక మాట్లాడుతూ, వీళ్ళ డాడీ మనం హైదరాబాద్ వెళ్ళి చదువుకోవటానికి ఒప్పుకున్నారంట అని చాలా సంతోషంగా చెప్పింది గీతిక. వాళ్ళు కూడా నవ్వుతూ, అవునా, మరి ఇంత హ్యాపీనెస్ అంతా
డల్గా అంతా మండిపోతూ చెప్తున్నావేంటి మౌర్య అని అడిగేసరికి మౌర్య ఏదో గుర్తొచ్చిన దానిలా బాధపడుతూ, నా లైఫ్ గురించి మీకు బాగా తెలుసు కదే, డాడీ నన్ను హైదరాబాద్కి పంపిస్తాను అన్నారు. ఆయన నన్ను ఆ మాన్స్టర్ గాడి ఇంట్లో ఉండి చదువుకోమంటున్నాడు అని బాధగా చెప్పింది మౌర్య. ఆ మాటకు వీళ్ళు కూడా కొంచెం షాక్ అయ్యి, ఏంటి విక్రమ్ గారి ఇంట్లోనా అని కొంచెం భయపడ్డారు. దానికి మౌర్య, అవును వాళ్ళింట్లోనే, అయినా నా మీద కొంచెం కూడా నాన్నకు జాలి లేదు. నేను ఏం చెప్పినా వినరు ఆయన. ఆయనకు తెలుసు కదా నాకు వాడికి గొడవ జరిగింది అని. అలాంటిది పోయి వాడింట్లోకి నన్ను తీసుకెళ్ళి పెడతాను అని ఆయన అనేసరికి ఆయనతో గొడవపడ్డానే. డాడీ నన్ను అయితే సస్యమీర హైదరాబాద్కి పంపించను అని చెప్పేశారు. ఒకవేళ నేను వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆయన వాడింట్లోనే ఉండి నేను చదువుకోవాలంట. ఆ మాటే చెప్తున్నారు అని బాధగా చెప్పింది మౌర్య. అప్పుడే రేణుక కల్పించుకుంటూ, అయినా నాకెందుకో ఇది విడిపోయిన మీ కుటుంబాలను కలుసుకునే అవకాశం అని అనిపిస్తుంది మౌర్య. నీ వల్ల ఆ రోజు మీ కుటుంబాలు విడిపోయాయి అని నువ్వే చెప్పావు. అదేదో నువ్వు అక్కడికి వెళ్తే మీ కుటుంబాలు మళ్ళీ కలుస్తాయేమో, హ్యాపీగా ఉంటారేమో అని రేణుక అనేసరికి కోపంగా, వాడి మొహం నేను లైఫ్లో చూడాలి అనుకోవడం లేదు. వాడంటేనే నాకు అసహ్యం. ఐ హేట్ యు విక్రమ్, ఐ హేట్ యు విక్రమ్ కృష్ణ అని 2 సార్లు గట్టిగా అరచి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడే ఉన్న స్కూటీ తన ఫ్రెండ్ ఎక్కకముందే స్కూటీ కీస్ ఉండడంతో తన ఫ్రెండ్ని కూడా పక్కనే నెట్టేసి వెళ్ళిపోయింది మౌర్య. కింద పడ్డ గీతికాను చూసి మిగతా వాళ్ళు నవ్వుకుంటూ, పోయి దానికి అసలే తిక్క కొంచెం ఎక్కువ, అలాంటిది పోయి దాని బావ గురించి మనం మనం చెప్పాము, అలాంటిది అది మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయింది, దానికి సంతోషించాలి అని ఉష అనేసరికి, అయినా దీని పిచ్చి కాకపోతే విక్రమ్ కృష్ణ అంటే ఇష్టం లేదు అంటుంది. మళ్ళీ విక్రమ్ అనే పేరు దీని గుండెపై పచ్చబొట్టు పొడిపించుకుంది. ఇది దీని తింగర వేషాలు, మనకు తెలియదు అని అనుకుంటూ డ్రామాలు చేస్తుంది అని గీతిక అంటూ ఉంటే, అవునే నువ్వు ఆ రోజు ఫేర్వెల్లో మనం కాలేజీలో రెడీ అవుతున్నప్పుడు అది క్లాస్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు చూశాను అని చెప్పావు కదా, ఆ పేరు కరెక్ట్గా అదేనా అనేసరికి గీతిక అవును అన్నట్టు తల ఊపుతూ, చాలా బాగా చెప్పగలనే, అది ఆ టాటూ ఖచ్చితంగా విక్రమ్ అనే పేరునే అది వేయించుకుంది. నేను అది కూడా చాలా స్టైల్గా, ఎవరు గుర్తుపట్టలేని విధంగా కొరియన్ నాలెడ్జ్ యూజ్ చేసి చాలా తెలివిగా వేయించుకుంది పాప. కానీ మనం ఒక్కసారి చూస్తే ఇట్టే గుర్తుపట్టేయగలం కదా. అయినా ఈ మెంటల్ దాన్ని భరించాలి అంటే విక్రమన్నయ్యే కరెక్ట్ ఏమో, ఆయనే కరెక్ట్ పర్సన్ అని గీతిక అంటూ ఉంటే అప్పుడే ఉష కల్పించుకొని, అవునే మా డాడీకి కూడా విక్రమన్నయ్య వాళ్ళు తెలుసంట. ఆ విధంగా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటే విన్నా. విక్రమన్నయ్య హైదరాబాద్లో చాలా డేంజరస్ పర్సన్ అని, పైగా తన జోలికి ఎవరైనా వస్తే అస్సలు వదిలే రకం కాదని, ఒక కింగ్లా తనకు ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని, తను ఒక లీడర్ అని అంటుంటే విన్నా. అలాంటిది మౌర్య విక్రమన్నయ్య మౌర్యను విక్రమన్నయ్య ఇష్టపడతాడా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే ఉష మాట్లాడుతూ, నువ్వు దాన్ని ఇప్పుడు మనం సిటీకి వెళ్ళడానికి పర్మిషన్ అడిగావా అని అడగకుండా ఉండాల్సిందే. సినిమాకి వెళ్దాం అని అనుకున్నాం, వెళ్ళలేకపోయాం అని ఉష అనేసరికి, దాందేముందే ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, టికెట్స్ నీ దగ్గరే కదా ఉండేది అని గీతిక అంటూ ఉంటే అప్పుడే ఉష వెర్రిగా నవ్వుతూ, అంటే ఇందాక అది టికెట్స్ ఎక్కడా అని నన్ను అడిగిందే, అప్పుడు చూపించానా, ఆ తర్వాత నేను మర్చిపోతానేమో అని చెప్పి దాని ప్యాంట్ పాకెట్లో పెట్టుకోమన్నా అని వెర్రిగా నవ్వేసరికి ఉషను కొట్టేలా చూశారు రేణుక మరియు గీతిక. ఇది ఇలా ఉండగా
మన మౌర్య పాప స్కూటీ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక పార్కు వెళ్ళిపోయింది. కోపంగా అక్కడికి వెళ్ళి ఒక బెంచ్పై కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనని ఎవరో ఎవరో గమనించినట్టు అనిపించిన కొంచెం విసుగ్గా మరియు కొంచెం కోపంగా మొహం పెట్టి, చిన్నప్పటి నుంచి ఇది తనకు మామూలే కాబట్టి తనని ఎవరో గమనిస్తున్నట్టు అని అనిపించినా కూడా దాన్ని పట్టించుకోకుండా పార్కులో ఎవరూ పెద్దగా లేకపోవడంతో బెంచ్ పైనే కాళ్ళు పెట్టుకొని తన తలను ఒడిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని అప్పటిదాకా కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఒక్కసారిగా బయటికి వచ్చేశాయి. ఒక్కసారిగా, ఎందుకురా నువ్వు నా లైఫ్లోకి వస్తూనే ఉన్నావు? పదే పదే ఎంత దూరంగా నీ జ్ఞాపకాలకు దూరంగా ఉండాలి అనుకున్నా పదే పదే కల్లోకి కూడా వచ్చి నన్నెందుకు చంపేస్తున్నావు? ఎన్నిసార్లు ఇలా ఐ హేట్ యూ విక్రమ్, ఐ హేట్ యూ అని చెప్పుకున్నాను నా మనసులో. కానీ అన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పమని నా మనసు మళ్ళీ నన్ను వేధిస్తోంది అని అంటూ ఏడుస్తూనే ఉంది. చిన్నప్పుడు ఉప్పినంత ప్రేమ చూపించావు కదా, ఉన్నట్టుండి అసలు నేను నీకు ఎందుకు నచ్చకుండా పోయాను బావా? నేనంటే నీకు అంత అసహ్యమా? నన్ను చూస్తేనే చీదరించుకునేంత అస్సలు ఇద్దరు భార్య భర్తలు మధ్య మూడో వ్యక్తి రాకూడదు, వచ్చే అవకాశం కూడా ఇవ్వకూడదు అంటారు కదా. మనం అంతకన్నా ఎక్కువగా భార్యాభర్తల కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం కదరా. అలాంటిది మన మధ్య కేవలం అంటే కేవలం ఒక మూడో వ్యక్తి, ఆ మహాతల్లి వల్లే నేను నీకు నచ్చకుండా పోయాను కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాన్న అక్కడ ఉండి చదువుకోమంటే అక్కడే ఉండాలని, నిన్ను చూసుకోవాలని, నీతో ఉండాలని, జీవితాంతం నీ చెయ్యి పట్టుకొని నడవాలని ఇలా ప్రతి ఒక్కటి అనిపిస్తుంది. కానీ నా తలరాతలో ఆ దేవుడు సంతోషం రాసిపెట్టి లేడేమో. అందుకనే పుట్టగానే తల్లిని తీసుకొని పోయాడు. కొంచెం వయసు వచ్చాక నేను ఇష్టపడే నానమ్మను తీసుకొని పోయాడు. అన్నింటికన్నా నాకు ఎంతో ఇష్టమైన నిన్ను కూడా నాకు దూరం చేశాడు. అయినా వీటన్నింటికీ కారణం దేవుడే కాదు, ఆవిడ కూడా కారణమే. అందుకే ఆవిడంటే నాకు అసహ్యం. తను ఎప్పటికీ నాకు తల్లి కాలేదు, ఎప్పటికీ నాకు సవతి తల్లే అని ఉక్రోషంగా మౌర్య కొద్దిసేపు ఏడ్చి కళ్ళు మూసుకుంది. అక్కడి నుంచి ఆ తర్వాత వెళ్ళిపోయింది. తను అదే స్కూటీలో తన నాన్న ఏదో కన్స్ట్రక్షన్ వర్క్లో చేయిస్తూ ఉండడంతో డైరెక్ట్గా అక్కడికి తన స్కూటీ తీసుకుని వెళ్ళి ఆపింది. మన పాప అక్కడ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ తనని ఎవ్వరూ ఆపలేదు. డైరెక్ట్గా అక్కడ వాళ్ళ నాన్నగారు ఆ సైట్ ఇంజనీర్తో మాట్లాడుతూ ఉంటే కోపంగా ఆయన దగ్గరికి వెళ్ళి, డాడీ నేను మీతో మాట్లాడాలి అని అంది మౌర్య. దానికి ఆయన ఆ ఇంజనీర్ వైపు చూస్తూ, నేను చెప్పిన వర్క్ కంప్లీట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ మౌర్య వైపు ఒక లుక్ ఇచ్చి, మౌర్య ఎన్నిసార్లు చెప్పాను ఇలా కన్స్ట్రక్షన్స్ దగ్గరికి రాకూడదు అని, కానీ ఎప్పుడు చెప్పింది వినవు కదా అని ఆయన కోపంగా ముందుకు నడుస్తూ ఉంటే ఎప్పట్లానే చిన్నపిల్లల ఆయన వెంట నడుస్తూ, డాడీ నేను మీకు చెప్పేది ఎందుకు అర్థం కావడం లేదు? ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ రేపు ఈవినింగ్ వెళ్ళటానికి అన్ని ప్యాక్స్ చేసేసుకున్నారు. ప్లీజ్ డాడీ నేను కూడా అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటాను ప్లీజ్ అని ఏడుపు కంఠంతో అడుగుతూ ఉంటే మౌర్య ఇలారా అంటూ ఆమెను చెయ్యి పట్టుకొని ఆయన కార్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే నిలబెట్టి, కూర్చో ఇలా అని అంటూ ఆమెకు అప్పుడే చైర్ తెప్పించి వేయించారు. చూడు మౌర్య, మాకు ఉన్నది నువ్వొక్కటే కూతురువి, నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నా ఆ విషయం నేను నీకు చెప్పనవసరం లేదు. ఇంట్లో ఏదైతే నీకు నచ్చదో, ఇంట్లో ఏదైతే నువ్వు ఉండకూడదు అని అనుకుంటున్నావో అదే నీకు అన్నింటికన్నా ముఖ్యమైనది అని నువ్వు తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. నాకు తెలియదు అనుకున్నావా?
మీ పిన్నితో ఎలా బిహేవ్ చేస్తున్నావో, అమ్మ అని పిలవకపోతే పిలవకపోయావు, కానీ తనని మానసికంగా ఎంత బాధపెడుతున్నావో ఒక్కసారైనా ఆలోచించావా మౌర్య అని ఆయన అడిగేసరికి, నాన్న, నేను అడిగిన దాన్ని మీరు ఎందుకు ఇప్పుడు ఆ పాయింట్ని మార్చి ఇప్పుడు ఆవిడ టాపిక్ తెస్తున్నారు అని మౌర్య మళ్ళీ కోపంగా అడిగేసరికి ఆయన ఒక విసుగుతో కూడిన ఒక చిరునవ్వు నవ్వి, మౌర్య, నీకు బాగా తెలుసు వీటన్నింటికీ సమాధానం మీ అమ్మ అని ఆయన మళ్ళీ అంటూ ఉంటే, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు నాన్న. ఆవిడ నాకు అమ్మ కాదు, కేవలం పిన్ని మాత్రమే అని మౌర్య అంటుంటే ఆయన పిడికిలు బిగుసుకుంది. కానీ ఎదురుగా ఉంది తన కూతురు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితి ఆయనది. ఎంత చెప్పినా తన కూతురు మొండిది కాబట్టి, తన కూతురు వినదు కాబట్టి, సరే మౌర్య, ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు వినవు. అందుకే నేను చెప్తున్నా, నువ్వే ఒక్కదానివే హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలి అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఈ గొడవ నీతోనే మొదలయ్యింది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ ఉంటేనే మా గొడవలన్నీ ఈ గొడవలన్నీ తగ్గుముఖం పడతాయి. నీకు తెలుసు, నువ్వు ఎంత గొడవ చేసినా అది నీకు మీ బావ వరకు మాత్రమే అని, అత్తయ్యకు నువ్వంటే ప్రాణమని. వాళ్ళు నిన్ను ఒక్క మాట కూడా అనరు. మీరు చేరాలనుకున్న కాలేజీలోనే అఖిల్ కూడా చదువుతున్నాడు కాబట్టి అఖిలే నిన్ను డ్రాప్ చేసి పిక్ చేసుకుంటాడు. ఇంతకన్నా నేను నీకు ఏం చెప్పలేను. విక్రమ్కి నీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, పెద్దవాళ్ళని లాగకండి ఇందులో అని. అదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇక దీని గురించి మన మధ్య డిస్కషన్ జరగకూడదు మౌర్య. నువ్వు అన్నావు కదా మీ పిన్ని మ్యాటర్ దీంట్లోకి తేకూడదు అని చెప్పి అని. అందుకనే నువ్వు కూడా హాస్టల్లో ఉంటాను అని నన్ను అడిగినా నేను ఒప్పుకోను అని ఆయన కౌంటర్ అటాక్ ఇచ్చి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు ఆయన. మరుసటి రోజు సాయంకాలం మౌర్య, నాన్న, తనని ట్రైన్ ఎక్కిస్తూ, జాగ్రత్త మౌర్య, నాకు ఇచ్చిన మాట తప్పనని అనుకుంటున్నా, అందుకనే పంపిస్తున్నా. అక్కడ అత్తయ్య మామయ్య వాళ్ళతో అతిగా మాట్లాడకుండా నీ మాటలతో వాళ్ళను బాధ పెట్టద్దు. నీకు నోటి దురుసు చాలా ఎక్కువ కాబట్టి ముందే చెప్తున్నాను. అయినా నువ్వు వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నువ్వు బాధ పెడితే వాళ్ళు తట్టుకోలేరు. ఇన్ని రోజులు మీ అత్తయ్య నిన్ను చూడకుండా ఉన్నారు అంటేనే అది నీకు విక్రమ్కి జరిగే ఆ గొడవల వల్లే. కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ గొడవల వల్ల. మౌర్య, మామూలుగా అయితే నేను నిన్ను పంపించను, కానీ అత్తయ్య హెల్త్ బాగోలేదు. మీ అత్తకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు అక్కడ ఉన్నన్ని రోజులు అయినా తనను బాధ పెట్టకుండా ఉండు అని చెప్పి తనకు ఒక కార్డ్ చేతిలో పెట్టి, ఇదిగో ఇందులో ఉన్న డబ్బు వాడుకోమని చెప్పి, గీతిక, రేణుక, ఉష వాళ్ళ పేరెంట్స్తో హైదరాబాద్ వెళ్తున్నారు. ఉష ఫాదర్ వచ్చి, ఏంటి సార్, మౌర్యను వదలడానికి మీరు హైదరాబాద్ రావడం లేదా అని అడిగేసరికి మౌర్య ఫాదర్ ఆయన వైపు, తను చిన్నపిల్లేమీ కాదులేండి సార్, అయినా మీరంతా వెళ్తున్నారు కదా అని ఆయన అనేసరికి దానికి ఉష ఫాదర్, మరి తనకు అక్కడ జాయిన్ చేయించాలి కదా సార్ అన్నారు ఆయన. దాంతో మౌర్య ఫాదర్ మౌర్య వైపు చూస్తూ, మౌర్య, నేను పొద్దున్నే ట్రైన్ దగ్గరకు భావన వచ్చి పిక్ చేసుకోమని చెప్పాను అని అన్నారు ఆయన. మౌర్య భయపడుతూ ఉంటే, మౌర్య, భయం అర్థమయ్యి వస్తుంది అఖిల్ అని చెప్పాడు ఆయన. దాంతో పోనీలే, వెళ్ళిన మొదటి రోజే ఆ మాన్స్టర్ మొహాన్ని చూడాలి అని భయపడ్డాను. అయినా నేను అక్కడ చదువుకునే ఈ 4 సంవత్సరాలు వాడికి ఎదురు పడకుండా వాడికి దూరంగా ఉండాలి. లేదంటే ఏదో ఒక సొట్టు పెట్టి తిట్టనైనా తిడతాడు, లేదు కొట్టను కూడా కొడతాడు వాడు సచ్చినోడు అనుకుంటూ విక్రమ్
విక్రమ్ని మనసులోనే తిట్టుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అలా ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికే ట్రైన్ బయలుదేరేసింది. 4 గంటల సమయం అయ్యింది. తన మనసులో ఎన్నో వేల ఆలోచనలు. దాదాపు ఇన్ని సంవత్సరాలలో నిన్ను చూడాలని నా మనసు చాలాసార్లు కోరుకుంది. కానీ నీకు ఒక్కసారి కూడా అనిపించి ఉండదు కదా బావా. నేనంటే ఆడపిల్లనరా, కొంచెం బట్టు చేస్తాను. కానీ నీకు కూడా నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కదరా. అలాంటిది అంత అసహ్యించుకొని అలా ఎలా వచ్చేసావురా? కనీసం నా మొహం కూడా చూడలేదు. ఇన్ని సంవత్సరాల్లో అంత ఇష్టం లేకుండా అయిపోయానా బావా అని తన మనసులోనే బాధపడుతూ ఉంది మౌర్య. అప్పటికే సమయం చాలా అవ్వడంతో తను అక్కడ అందరూ నిద్రపోవడం చూసి తనకు నిద్ర రాక వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం రిలాక్సింగ్గా అనిపించవచ్చు అని లేచి వాష్రూమ్ వైపు వెళ్ళబోయింది. అప్పుడే తను వెళ్ళటం చూసిన గీతిక ఎక్కడికే అని కొంచెం నిద్రమత్తులోనే అడిగింది. ఆ మాటలకు ఏం లేదే అని అంటూ నాకు కొంచెం చిరాగ్గా ఉంది, ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని మరో మాట మాట్లాడకుండా వాష్రూమ్ వైపు వెళ్ళిపోయింది. అలా వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి వాష్రూమ్ బయట డోర్ ఓపెన్లో ఉండటంతో బయటికి చూస్తూ సైడ్కి ఉన్న కడ్డీని పట్టుకుని తన తలను ముందుకు పెట్టి కళ్ళలో అప్పటిదాకా పట్టుకున్న బాధను కంట్రోల్ చేసుకుంటూ రైలు శబ్దంలో తన ఏడుపు శబ్దం కలిసిపోయింది ఆ క్షణం. అలా దాదాపు ఒక 10 నిమిషాలు ఏడుస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాల మన దూరం, నువ్వు ఇన్ని సంవత్సరాలలో ఎవరినైనా ప్రేమించి ఉండవచ్చు అనుకుంటున్నా. నా కోసమే వెయిట్ చేస్తున్నావని నా మనసు చెప్పింది. కానీ కాలం చాలా మారిపోయింది. ఒకవేళ నువ్వు నా కోసం వెయిట్ చేసేవాడివే అయితే కనీసం ఒక్కసారైనా కాల్ చేసేవాడివి కదరా. లేదా డాడీని అడిగైనా నేను ఎలా ఉన్నాను అని కనుక్కునేవాడివి కదా. అందుకే నాకు భయమేస్తుంది. ఒకవేళ నేను అక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో అయినా చూస్తే నేను తట్టుకోగలనా అంటూ కళ్ళలో వస్తున్న కన్నీటిని అలాగే తుడుచుకోవటం కూడా మర్చిపోయి ఏడుస్తూనే ఉంది మౌర్య. ఉన్నట్టుండి ఎవరితో చెయ్యి తన భుజం మీద పట్టంతో ఉలిక్కిపడి అడుగు వేసి పడిపోతుందేమో అని అనుకున్న సమయానికి ఆమె భుజంపై చెయ్యి పట్టి గట్టిగా పట్టుకొని ఒసే మెంటల్ దానా అంటూ తనని లోపలికి లాగారు. బయటికి పడిపోతుందేమో అని అనుకున్న మౌర్య భయంగా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది భయంతో. కొద్దిసేపటికి గీతిక తిట్టడంతో మెల్లగా గొంతు విని ధైర్యం చేసి కళ్ళు తెరిచేసరికి గీతిక తనని లోపలికి లాగి తన భుజంపై గట్టిగా పట్టుకొని ఉంది. తన వైపు అయోమయంగా చూస్తున్న మౌర్యని తిడుతూనే ఉన్న గీతిక తన కళ్ళను చూసి ఎర్రగా దాదాపు ఒక 10 నిమిషాల పాటు ఏడుస్తూనే అక్కడే చలిలో డోర్ దగ్గర కూర్చొని ఉండటం వల్ల ఎర్రగా ఉబ్బిపోయిన తన మొహం వైపు చూసి అంతసేపు తిడుతున్న తిట్లను ఆపేసి ఒక్కసారిగా లాలనగా ఏమైందిరా, ఏమైంది మౌర్య అని ప్రేమగా అడిగింది గీతిక. కానీ మన పాప ఎవరి దగ్గర తన ఎక్స్ప్రెషన్ని కానీ తన బాధని కానీ తన బలహీనతలు కానీ బయట పెట్టదు కదా. ఎంత బాధ ఉన్నా మనసులోనే దాచేసుకొని కుమిలిపోతూ ఉంటుంది మౌర్య. అప్పుడే అది గమనించిన గీతిక, నాకు తెలిసే నువ్వు ఎవరి దగ్గర నీ బాధను చెప్పవు అని. మేము నీకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్మే. కానీ నీ మనసులో ఏ విషయం ఉన్నా ఇట్టే చెప్పేస్తావు, కానీ ఒకరి గురించి తప్ప అని అంటూ మౌర్య తల కిందికి దించేసరికి ఏంట్రా విక్రమన్నయ్య గుర్తొచ్చాడా అని చాలా చిన్న గొంతుతో అడిగింది గీతిక. మౌర్య కన్నీళ్లతో అవును అన్నట్టు తల ఊపేసరికి గీతికకు చాలా కోపం వస్తున్నా దాన్ని ఆ క్షణం కంట్రోల్ చేసుకుంటూ పైకి
కోపం చూపిస్తే ఇంకా ఏడుస్తుందేమో అని. సరే ఇప్పుడేంటి, అన్నయ్య నీకు కావాలంటున్నావు, మళ్ళీ వద్దు అని నువ్వే తిడుతున్నావు. కావాలి అన్నప్పుడు అన్నయ్య రాకపోతే ముందడుగు నువ్వే వెయ్యవే, ఎలాగో అదే ఇంట్లో ఉంటున్నావు కదా అని తను అడిగేసరికి మౌర్య ఏడుస్తూనే, అది కాదే, ఎన్ని రోజులు అంటే దూరంగా ఉన్నా వాడు ఏం చేస్తున్నా నాకు తెలియదు కాబట్టి హ్యాపీగా బ్రతికేస్తున్నా. నేను ఇన్ని రోజులు వాడికి దూరంగా ఉన్నా కాబట్టి వాడు ఏం చేస్తున్నా నాకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు వాడు నా కళ్ళ ముందే ఉంటాడు. వాడు తీసుకునే ఊపిరి కూడా నేను కూడా తీసుకుంటాను. నీకు తెలుసా గీతిక అంటూ ఒక్కొక్క మాట కూడపలుక్కుంటూ తను విక్రమ్ని ఎంతగా ప్రేమించిందో చెప్పడం మొదలుపెట్టింది. వాడి ఊపిరి తాకితే నా బాడీ షివర్ అవుతుంది. వాడు నా కళ్ళ ఎదురుగా వస్తే కనీసం నేను చూపు కూడా తిప్పుకోలేనే. వాడి నీడ చాలు నా గుండెల్లో 1000 అలజడులు సృష్టించడానికి. అలాంటిది వాడితో కలిసి నేను ఒకే ఇంట్లో ఉంటే నేనే వెళ్ళి వాడిని పెళ్లి చేసుకోమని సిగ్గు లేకుండా అడుగుతానేమో. పైగా వాడు ఒక పెద్ద పొగరుబోతు అని తిట్టుకుంటూ ఉంది. గీతిక మనసులో, నీకన్నా పెద్ద పొగరుబోతు ఎవరుంటారు తల్లి, పాపం మా అన్నయ్యని తిడుతుంది మళ్ళీ ఈ గయ్యాలి గంప. అయినా దీని బాధంతా విక్రమ్ అన్నయ్యకు దూరంగా ఉన్నాను అనేదానికన్నా దీని పొగరు ఎక్కడ అన్నయ్య దగ్గర ఉంటే తగ్గించుకొని అన్నయ్యతో ఇది ఉండాలి అని దీని మనసుకు అనిపిస్తుందేమో అని భయపడుతున్నట్టుంది మేడం గారు. ఈగోతో పిచ్చమొహంది అని అనుకుంది మనసులో గీతిక. మౌర్య మళ్ళీ మాట్లాడుతూ, అయినా ఇన్ని సంవత్సరాలలో వాడు ఖచ్చితంగా నన్ను మర్చిపోయి ఉంటాడు. పైగా సార్ గారు బాగా అందంగా ఉంటాడు కదా పుట్టుకతోనే, కాబట్టి ఎంతమందిని క్యూలో మెయింటైన్ చేస్తున్నాడో అని అంత బాధలో కూడా విక్రమ్ వైపు జలసీతో కడుపు మంటతో మాట్లాడుతూ ఉంటే గీతికకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక, దీని బాధ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. అయినా ప్రేమిస్తే కానీ ఇలాంటి బాధలు అర్థం కావనుకుంటా. దేవుడా మంచి పని చేశావు, నా లైఫ్లో అలాంటి పర్సన్ ఎవరు లేరు అని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంది. అప్పటికే లేట్ అవ్వడంతో ఇక అందరూ వీళ్ళ కోసం వచ్చేస్తారేమో అని గీతిక, ఒసే మెంటల్ దానా, ఇప్పటికే మనం ఇక్కడికి వచ్చి చాలా టైం అయ్యిందే, ఫేస్ వాష్ కని వచ్చి అర్ధగంట నుంచి ఇక్కడే ఉండిపోయాము ముచ్చట్లు పెట్టుకుంటూ. కాబట్టి నువ్వు వెళ్ళి నోరు మూసుకొని ఫేస్ వాష్ చేసుకొని రాపో, మొహం చూడు అసలే ఎలా అయిపోయిందో అని తను తిట్టేసరికి మౌర్య కూడా అది నిజమే అనిపించి తను త్వరగా వెళ్ళి నీట్గా ఫేస్ వాష్ చేసుకొని కళ్ళు రెడ్గా అయిపోయి ఉంటే వాటిని కవర్ చేసుకొని కొద్దిసేపు ఆ వాటర్లోనే కళ్ళను కొద్దిగా అద్ది డిప్ చేసినట్టు ఆ తర్వాత తన స్కార్ఫ్తో మొహం తుడుచుకుంటూ బయటికి వచ్చింది. వస్తున్న తనను చూసి, పద ఇప్పటికే ఆలస్యమైంది, సరే కానీ రేపు నిన్ను ఎవరు తీసుకెళ్ళడానికి వస్తారు అని అడిగేసరికి మౌర్య గుర్తు వచ్చి, మా చిన్నబావ అఖిల్ వస్తున్నాడు అని నవ్వుతూ చెప్పింది మౌర్య. అదేంటే పెద్ద బావ గురించి చెప్తే ఏడ్చావు, మరి మీ చిన్నబావ గురించి చెప్తూ నవ్వుతున్నావు ఏంటే అని అంది. మౌర్య నవ్వుతూ, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, చిన్నప్పటి నుంచి ఏ తింగర్ పని చేసినా ఆ పనిలో నాతో చెయ్యి కలుపుతాడు, ఇద్దరం కలిసే అల్లరి చేస్తాం, లైక్ ఏ మై బ్రదర్ అని నవ్వుతూ చెప్పింది. మౌర్య వరుసకు మాత్రమే వాడు నేను బావమర్దలం, కానీ ఎప్పుడు అన్నా చెల్లెల్లా గొడవ పడుకుంటాం, ఏదైనా ప్రాబ్లం వస్తే కలిసి సాల్వ్ చేసుకుంటాం, ఒక స్ట్రెస్ బూస్టర్ లాగా వాడు నాకు అని మన పాప మౌర్య చెప్తూ ఉంటే గీతికకు ఏదో తెలియని ఫీలింగ్ తన మనసులో కలుగుతుంది. అప్పుడే మౌర్య మాట్లాడుతూ, చెప్పడం మర్చిపోయానే, మనం చదివే ఆ కాలేజ్లోనే అఖిల్ కూడా చదువుతున్నాడంట, డాడీ చెప్పాడు,
అని అప్పటికే వాళ్ళు వాళ్ళ సీట్స్ దగ్గరికి రావడంతో అందరూ నిద్రపోతూ ఉండేసరికి వీళ్ళు కూడా వెళ్ళి సైలెంట్గా పడుకున్నారు. ఎందుకో గీతికకు గీతికకు అఖిల్ గురించి వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంది. సేమ్ కాలేజ్ అయితే తనని చూడొచ్చు కదా అని అనుకుంటూ మనసులోనే అనుకుంది గీతిక. అలా అఖిల్ గురించి ఆలోచిస్తూ గీతిక నిద్రపోయింది. గీతిక కూడా ఇక్కడ మన విక్రమ్ గురించి ఆలోచిస్తూ మౌర్య పాప నిద్రలోకి జారుకుంది. మౌర్య ఎన్ని రోజులు ఎడబాటు తర్వాత విక్రమ్ని చూడబోతుంది అని సంతోషం ఒకవైపు ఉన్న మరోవైపు బాధ. విక్రమ్ తనను చూసి ఎలా రెస్పాండ్ అవుతాడు అని అదే ఆలోచనలతో తను నిద్రపోయింది. కానీ ఆ ట్రైన్లో జరుగుతున్నదంతా వీడియో కాల్లో ఎవరికో చూపిస్తూ ఉన్నాడు ఇంకో పర్సన్. ఆ తర్వాత అటువైపు ఫోన్లో ఉన్న వ్యక్తి ఓకే తను మార్నింగ్ ఎప్పుడు స్టేషన్లో దిగుతుందో దిగిన వెంటనే నాకు మెసేజ్ చేయి అని ఆ వ్యక్తి చెప్పేసి కాల్ కట్ చేసేశాడు. ఇటువైపు ఉన్న వ్యక్తి ఓకే బాస్ అంటూ కాల్ కట్ చేశాడు. ఉదయం దాదాపు 7 గంటలు అవుతుండగా అప్పుడు అప్పుడు ఒక్కొక్కరుగా నిద్రలేస్తూ ఉంటే రాత్రి గీతిక మౌర్య చాలా లేట్గా పడుకోవడంతో వాళ్ళు మాత్రం ఇంకా నిద్ర లేవలేదు అని ఉష వాళ్ళని లేవండే ఇప్పటికే చాలా టైం అయ్యింది వెళ్ళి ఇక ఒక హాఫ్ అన్ అవర్లో మన స్టేషన్ వస్తుంది అని ఉష లేపేసరికి సరే అని చెప్పి అప్పటికే ట్రైన్లో కాఫీ టీ అమ్మేవాళ్ళు రావడంతో వాళ్ళ శబ్దాలకు పూర్తిగా నిద్రమత్తు వదిలి ఒక మంచి టీ తీసుకొని తాగి చాలా హెడేక్గా ఉండడంతో మెల్లగా లేచి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది మౌర్య. ఆ తర్వాత లగేజ్ బ్యాగ్స్ అన్నీ నీట్గా ఉన్నాయో లేదో చూసుకోమని ఉష ఫాదర్ చెప్పడంతో ఇక అన్నీ చూసుకున్నాము అని అనుకున్నారు. కరెక్ట్గా ఇంకో 5 నిమిషాలలో స్టేషన్ వస్తుంది అని అనగా అప్పుడు రేణుకా ఫాదర్ వాళ్ళ వైపు చూస్తూ మా ఫ్రెండ్ని కార్ తీసుకొని రమ్మని చెప్పాను, వాడు కార్ తీసుకొచ్చాడు, ట్రైన్ దిగగానే మనం ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత కాలేజీ దగ్గరికి వెళ్దాం అని రేణుక ఫాదర్ చెప్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా సరే అన్నట్టు తల ఊపారు. అప్పుడే గీతిక ఫాదర్ మరి మౌర్య నీ సంగతి ఏంటి అని ఆయన అడుగుతూ ఉంటే మౌర్య నవ్వుతూ మీరు వెళ్ళండి అంకుల్, నా కోసం మా చిన్నబావ వస్తాడు కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు అని మౌర్య చెప్తూ ఉంటే పర్లేదులే తల్లి, మేము ఇంకో 5 మినిట్స్ ఉండి వెళ్తాం కానీ అని అన్నారు. అప్పటికే ట్రైన్ ఆగడంతో వాళ్ళు ఒక్కొక్కరుగా లగేజ్ దించుకుంటూ ట్రైన్ బయటికి వచ్చారు. ప్లాట్ఫామ్ మీద అందరూ నిలబడి అప్పటికే వాళ్ళు వచ్చి 5 నిమిషాలు అవుతూ ఉంటే రేణుక ఫాదర్ మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళను ఇంతసేపు వెయిట్ చేయించడం బాగోదేమో అని ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటే మౌర్యకి అది అర్థమై అంకుల్ మీరు మళ్ళీ కాలేజ్ దగ్గరికి రావాలి అంటే లేట్ అవుతుంది కదా, ఒక పని చేయండి, నేను ఈరోజు కాకపోయినా రేపైనా జాయిన్ అవుతాను, ప్రస్తుతానికైతే నాకేం పర్లేదు, నేను ఈ ఊరికి ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను, మీరు వెళ్ళండి, ఇప్పటికే ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది, పాపం మీ ఫ్రెండ్స్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా అని వాళ్ళకి సర్ది చెప్పింది. ఆ తర్వాత అది కూడా నిజమే కావడంతో అలా ఒకరిని వెయిట్ చేయించడం మంచిది కాదు అని చెప్పి రేణుక మాట్లాడుతూ సరేనా అయితే నీకు ఏదైనా ప్రాబ్లం అయితే మాకు కాల్ చేయి, మేము వెళ్ళిన వాళ్ళం వెనక్కైనా రావడానికి కూడా ట్రై చేస్తాం, చాలా టైం పట్టదు కదా వెనక్కి రావడానికి అంటూ తనకు ధైర్యం చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తనకు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. వెళుతున్న వెళుతున్న వాళ్లకు మౌర్య బాయ్ చెప్పి నవ్వుతూ వాళ్ళని పంపించింది. అలా పంపించింది కానీ తను ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆ సిటీకి వచ్చింది.
ఆ తర్వాత ఒక్కసారి కూడా సిటీకి రాలేదు. తనకు అక్కడ ఉన్న జనాలను చూస్తూ ఉంటే చాలా భయం వేసింది. భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా ఏదో పెద్ద ధైర్యవంతురాల్లా ఫోర్స్ కొడుతూ అక్కడే బెంచ్‌పై కూర్చొని అఖిల్ నెంబర్‌కి కాల్ చేద్దాము అని అనుకుంది. అప్పుడే తన నెంబర్ తీసుకోవడం మర్చిపోయింది కదా! దాంతో తల కొట్టుకుంటూ అన్నీ ఇలా తలా తోక లేకుండానే చేస్తాను. మౌర్య నువ్వు అని తన్ని తానే తిట్టుకుంటూ తన డాడీకి కాల్ చేయగానే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఏదో పనిలో ఉండి ఫోన్ ఎక్కడో పెట్టేసి ఉండటం వల్ల మౌర్య కాల్ చేసింది అని చూసుకోలేదు ఆయన. విసుగ్గా డాడీ కూడా ఫోన్ ఎత్తడం లేదు. అంతా నా టైం నా కర్మ అని తిట్టుకుంటూ తన ఫోన్ని బ్యాగ్లో చిరాగ్గా పెట్టేస్తూ ఒరే అఖిల్ నువ్వు కనుక ఇప్పుడు రాకపోవాలి చంపేస్తా నిన్ను అని అఖిల్ని బండబూతులు తిట్టుకుంటుంది మనసులోనే. తను అలా తిట్టుకుంటూ ఉన్న అదే సమయంలో ఎవరో తన వెనక వచ్చి తన తలపై కొట్టి ఒసే మెంటల్ మొహమా కొంచెం లేట్ అయినందుకు ఇంతగా తిట్టుకోవాలా అని వెనక తలపై కొట్టి తన ముందుకు వచ్చి నిల్చున్నాడు అఖిల్. అఖిల్ని చూసి అప్పటిదాకా కోపంలో ఉన్న మౌర్య తనని చూసిన సంతోషంలో ఎలా ఉన్నావురా అని అంటూ అఖిల్ని సైడ్ హగ్ చేసుకుంది. అఖిల్కి తనని చూసి నేను బాగున్నానే, అయినా ఈ దయ్యాన్ని చూసి ఎన్ని రోజులైపోయిందో, సారీ ఎన్ని సంవత్సరాలైపోయిందో, ఎప్పుడు ఫోన్లో అదే మామయ్య ఫోన్లో మాట్లాడడమే. ఈ దయ్యం గురించి ఒక్కసారైనా ఈ అఖిల్ గురించి గుర్తుంటే కదా మేడం గారికి, చాలా బిజీ అయిపోయారు అని దెప్పి పొడిచాడు అఖిల్. మౌర్య మాత్రం వినిపించనట్టు చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటూ సారీరా ఇప్పుడు అవన్నీ అలా వదిలే, వాటి గురించి మాట్లాడితే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అని అంటూ ఆ విషయాన్ని అలా వదిలేయమని తప్పించుకుంది. వీళ్ళు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అయినా ఇంత లేట్ ఏంట్రా అని అడిగింది మౌర్య. దానికి అఖిల్ మాట్లాడుతూ ఏం లేదే, ఈరోజు మ్యాచ్ ఉంది, మ్యాచ్ అయిపోగానే నీ దగ్గరికి రావాలి అని బయలుదేరానా, తీరా చూస్తే నా కార్కి టైర్ పంచర్ అయ్యింది, అందుకే ఫ్రంట్ కార్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది అని అఖిల్ చెప్పేసరికి అవునా, అయినా మీ అన్నయ్య బోల్డంత సంపాదిస్తున్నాడంట కదా అక్రమంగా అడ్డమైన పనులు చేస్తూ, అలాంటిది తమ్ముడి కార్ రిపేర్ వస్తే వెంటనే ఇంకో కార్ పంపించడం తెలియదా, మళ్ళీ నేనే పెద్ద మేధావిని అంటూ అందరు బుర్రలు తింటూ ఉంటాడు అని తిడుతూ ఉంటే అఖిల్కు అర్థమయ్యింది ఆమె విక్రమ్ రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు అనుకుంది అని. అతడు రాకపోయేసరికి కొంచెం కోపంగా డిసప్పాయింట్ అయ్యింది అని. ఆ కోపం తట్టుకోలేక ఏం మాట్లాడాలో తెలియక కావాల్సిందే అతడిని తిడుతూ ఉన్నట్టు అలా మాట్లాడింది అని. అఖిల్కి అది అర్థమై ఆమెను విక్రమ్ గురించి ఏమీ కదిలించకూడదు అని అతడికి బాగా తెలుసు కాబట్టి, ఎందుకంటే విక్రమ్ గురించి మాట్లాడితే తను చిన్నప్పటి నుంచి తిడుతుంది లేదా తనే లాస్ట్కు ఏడ్చేస్తుంది, అది గుర్తొచ్చి ఇది అసలు ఏమీ మారలేదు అని అనుకుంటూ సరే ఇంక పద వెళ్దాం అని తనను పిలిచాడు మౌర్యను. పొగరుగా నా బ్యాగ్స్ ఎవరు తెస్తాడు బే అని అంది పొగరు చూపించింది బ్యాగ్స్ వైపు. అఖిల్ కూడా అంతే పొగరుగా తన గాగుల్స్ని తీసి పెట్టుకుంటూ నీ అయ్యన్ రమ్మనవే, అక్కడ రియల్ ఎస్టేట్ మానేసి ఇక్కడ నీ బ్యాగ్ మోస్తాడు అని కావాల్సిందే ఆట పట్టించాడు అఖిల్. దాంతో మౌర్య పాపకు కోపం వచ్చి సచ్చినోడా అయిపోయావురా నువ్వు నా చేతిలో అంటూ లేచి అఖిల్ని కొట్టడానికి వెంటపడింది. ఆ రైల్వే స్టేషన్లో అఖిల్ నవ్వుతూ ఆమెను ఆ బెంచ్ చుట్టూ ఒక 2 టైమ్స్ తిప్పి ఆ తర్వాత కావాల్సిందే ఆమెకు దొరికిపోయి ఆమె చేత దెబ్బలు తిన్నాడు. అప్పుడే వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉన్న సమయంలో
ఎవరో మౌర్యకు డాష్ ఇచ్చారు. వాళ్ళు కూర్చుని ఉన్న బెంచ్ కొంచెం రైలు పట్టాలకు దగ్గరగా ఉండడంతో మౌర్య వెళ్ళి ఆ పట్టాలపై పడిపోతుందేమో అని అనుకున్న టైంలో ఎవరో ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని పడనివ్వకుండా పైకి లాక్కున్నారు. అక్కడ జరిగేదంతా ఒక క్షణంలో షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు అఖిల్. కానీ మౌర్య ఎప్పుడైతే పడిపోతున్న ఆమెను పట్టుకున్న ఆ చెయ్యి, ఆ స్పర్శ అది ఎవరిదో, ఆ చెయ్యి ఎంత గట్టిగా తన్ను పట్టుకుందో అది తనకు తెలుస్తుంది. అది ఆ అమ్మాయి హ్యాండ్ అయితే అస్సలు కాదు. ఆ చెయ్యి పట్టుకునే విధానంలోనే తెలుస్తుంది అది ఒక అబ్బాయి చెయ్యి. ఆ స్పర్శ ఆమెకు తెలిసినట్టు అనిపిస్తూ ఉంటే అతడు ఆమె పడిపోతుందేమో అని అనుకున్న సమయానికి ఆమెను అతని పైకి లాక్కున్నాడు. అతడు ఆమె చెయ్యిని పట్టుకొని ఉంది. ఇంకో చెయ్యి ఆమె నడుంపై ఉంది అతడిది. ఆమె కళ్ళు మూసుకొని ఆమె పెదాలపై సంతోషం చేరింది. బావా నా బావ నా కోసం వచ్చాడా అని సంతోషంగా కళ్ళు మూసుకొని అతడిని మిస్ అయిన ఫీలింగ్ కలగడంతో అతడు పట్టుకోవడమే గట్టిగా తనని అదుముకొని పట్టుకున్నాడు. ఆమె కూడా అతన్ని గట్టిగా హగ్ చేసుకుందాం అని తన చెయ్యిని అతడి చుట్టూ వేసేలోపు ఆమెను అఖిల్ వైపు తోసి ఆ పట్టుకున్న అతను ముందుకి అడుగులు వేశాడు. ఒక్క క్షణం ఊహించని పరిణామానికి బిత్తరపోయింది మౌర్య. అంతసేపు కళ్ళు మూసుకొని ఉన్న తను ఒక్కసారిగా ట్రాన్స్లోంచి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న తన ప్రేమ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తుంది అతడిని. కానీ అప్పటికే అతడు వెనుతిరిగి నడుస్తూ ఉన్నాడు. ఆమె కంట్లో కన్నీళ్ళు ఏదో నెట్టేసినట్టు అలా నెట్టేసి వెళ్ళిపోయాడు. అని అతడు ఎక్కడికి వెళ్తున్నాడా అని చూసింది. తనకన్నా ముందు ఒక్కడు ఇందాక తనని రైల్వే ట్రాక్పై నెట్టబోయినవాడు. వాడి వెనుక విక్రమ్ వెళ్తున్నాడు. నిజం చెప్పాలంటే వాడేం కావాల్సిందే నెట్టలేదు. తను అఖిల్ ఇద్దరు కొట్టుకుంటూ అంతవరకు వెళ్ళటం వల్ల అప్పుడే అతడు పరిగెత్తుకుంటూ రావటం. అప్పుడు అతడి భుజం తగిలి తను పడిపోయింది. కానీ విక్రమ్ ఎందుకు వాడిని పట్టుకోవాలి అనుకుంటున్నాడు అర్థం కాలేదు ఆమెకు. ఇదండి డాన్ బాబుతో పార్ట్ 1. అలాగే ఇష్టసఖుడు కూడా రేపు వస్తుంది ఎండింగ్ పార్ట్. అలాగే ఈ కథ కొత్తగా అప్లోడ్ చేస్తున్నా, ఆదరించండి. ఇక కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. డైలీ ఎపిసోడ్స్ 40 minutes వస్తాయి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.